హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సెలబ్రిటీలు అటు సినిమా వాళ్ళు కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, ఇంకా ఉన్నత వర్గాల వారు ఎవరైనా కావచ్చు, మనకెవరికీ రాని జబ్బులు వారికే ఎందుకు వస్తుంటాయి? మనకొచ్చే జబ్బులతో పోల్చుకుంటే మానలేని పొడ్చలేని భయంకరమైన వ్యాధులు వారినే ఎందుకు చుట్టుముడుతున్నాయి? ఇప్పుడు సినిమా వాళ్ళ గురించే ఒకసారి లిస్టు వేసుకుందాం. అందులో సినిమా వాళ్ళు, ముఖ్యంగా క్రికెట్ వాళ్ళు ఇద్దరు. సోనాలి బింద్రేకి క్యాన్సరు, ఇర్ఫాన్ ఖాన్కి క్యాన్సరు, మనీషా కొయిరాలకి క్యాన్సరు, యువరాజ్ సింగ్కు క్యాన్సరు, సైఫ్ అలీ ఖాన్కి గుండెపోటు, హృతిక్ రోషన్కి బ్రెయిన్ క్లాట్, అనురాగ్ బసుకు రక్త క్యాన్సరు, ముంతాజ్కు రొమ్ము క్యాన్సరు, షారూక్ ఖాన్కి శస్త్రచికిత్సలు 8, అజయ్ దేవగన్కి లిటరలీ ఎపికొండలైటిస్ అంటే తీవ్రమైన భుజు వ్యాధట, అది అజయ్ దేవగన్ గారికి వచ్చింది. తాహిరా కశ్యప్, ఆయుష్మా ఖురానా భార్య, ఈమె కూడా ఒక విధంగా సెలబ్రిటీని, ఆవిడకు కూడా క్యాన్సరు. రాకేష్ రోషన్, ఇక ఆయన పాత సినిమాల హీరో, ఒకప్పటి తెలుగులో వచ్చినటువంటి శుభలేఖను హిందీలో శుభకామన పేరుతో తీసినటువంటి హీరో, ఆయనకి గొంతు క్యాన్సరు. ఇక లిసా రాయి, ఆమెకి క్యాన్సరే. రాజేష్ ఖన్నాకు క్యాన్సరు, వినోద్ ఖన్నా, షారిఫ్, ఫిరోజ్ ఖన్ను, నర్గీసు, టోము, ఈ వ్యక్తులు లేనివారు అనుకుంటున్నామా? వీరికే ఎందుకు క్యాన్సర్ లాంటి విచిత్రమైన జబ్బులు వస్తున్నాయంటే వారికి డబ్బు కొరత లేదు. అసలు డబ్బు కొరత అనేది లేదు. డైటీషియన్ సలహా మేరకు ఎల్లప్పుడూ ఆహారం తీసుకుంటూ ఉంటారు. వారికి లేని సౌకర్యాలంటూ ఉండవు. ఏసీలో నివసిస్తారు. మరి బ్రెస్వేరీ వాటరే తాగుతారు. జిమ్కు కూడా వెళ్తారు. ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన సొంత వైద్యులు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతోంది, మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నా వీరికే ఎందుకు ఇలాంటి జబ్బులు వస్తాయి? వాళ్ళకు శరీరంపై చాలా శ్రద్ధ ఉంటుంది కదా, వారి కెరీర్ కోసం వాళ్ళు ప్రతిదాన్ని డిసిప్లిన్గా గడుపుతారు కదా, మరెందుకు వీళ్ళు అకస్మాత్తుగా ఇంత తీవ్రమైన అనారోగ్యం పాలవుతూ ఉంటారు?